యేసుక్రీస్తు వారి శిష్యుల్ని ఏర్పరచుకున్నది మొదటిగా దాని గురించి మనము ఈరోజు చూద్దాము. లూకా 5:1-11 చూసినట్లయితే, జనసమూహము దేవుని వాక్యం వించు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నెసరతు సరస్సు తీరమున నిలిచి. జనసమూహము దేవుని వాక్యాన్ని వింటున్నారనమాట. యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఆయన మీద పడుతున్నారు. అంటే అంతమంది వచ్చి వింటున్నారనమాట ఆయన వాక్యాన్ని, గ్యాప్ లేకుండా, ఉంచడానికి కూడా గ్యాప్ లేకుండా. ఆయన ఎక్కడ ఉన్నారు అంటే గన్నెసరతు సరస్సు తీరమున. ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులు చూసాం. అక్కడ 2 దోణులను చూసారనమాట. జాలర్లు వాటిలోండి దిగి తమ వల్ల కడుగుచుండ్రి. ఆయన దోణెల్లోనూ సీమోనుదైన ఒక దోణి ఎక్కి, సీమోను అనే ఆయన దోణి ఎక్కి దరి నుండి కొంచెం ద్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహంలోకి బోధించుండి. ఆ దోణిలో నుండి ఆయన కొంచెం నీళ్ళల్లోకి తోయమని చెప్పి ఆయన అక్కడ కూర్చుని వాళ్ళందరికీ చెప్తున్నారనమాట. అక్కడంతా తోసుకుంటూ అలా ఉండబట్టి ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మేము వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఇక్కడ మన 4వ వచనంలో కొంచెం లోతుకి నీళ్ళలోకి తీసుకెళ్ళి చేపలు వేయమని చెప్పారనమాట. మనం అక్కడ 5వ వచనం చూసినట్లయితే, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. మేము రాత్రి అంతా ప్రయాసపడి ఎతికాము, వలలు వేసాం, కానీ ఏమీ దొరకలేదు అని చెప్పారనమాట. కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఆయన చెప్పిన మాట నమ్మి నేను మళ్ళీ వలలు వేస్తానని యేసుక్రీస్తు వారితో అన్నారు. వారు అలాగూ చేసి విస్తారంగా చేపలు పట్టారనమాట ఆయన చెప్పగానే చేసినప్పుడు. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, వలలు తెగిపోతుంటే మరి వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేశారు. అలా వేరే పడవల వాళ్ళని, దోణుల వాళ్ళని పిలిచారనమాట. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపారు. 2 దోణులు నిండిపోయేలాగా నింపారనమాట. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఆయన మహిమను మరి తెలుసుకుని, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడినని చెప్పారనమాట. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముంది, అందరూ ఆశ్చర్యపోయారనమాట. అలాగే 10వ వచనంలో, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదెయ కుమారులకు యాకోబు యోహాను వాళ్ళు కూడా మరి ఆశ్చర్యపోయారనమాట. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పు. సీమోను పేతురుకి ఏమని చెప్పారంటే, నువ్వు చేపలు కాదు మనుషుల్ని పట్టువాడవై ఉంటావు అని చెప్పేసి అదంతా చెప్పారనమాట. 11వ వచనంలో, వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. అప్పుడు మరి వారు వెంటనే ఏం చేశారంటే అంతా విడిచిపెట్టి మరి దేవుని వాక్యాన్ని మరి యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఆయన్ని వెంబడించడానికి అంతా విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారనమాట. ఆయనతో కూడా ఉన్నారనమాట. మనం దీని గురించి మత్తయి 4:18-22 కూడా చూడొచ్చు. 18-22 దాకా వేరే బైబిల్ వర్సెస్ మనం చూసినట్లయితే, ఒకసారి మత్తయి 4వ అధ్యాయం 18-22 దాకా చూసినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రియ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పగా మరి వాటిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారనమాట.